శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 4th సెప్టెంబర్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ట్రంప్ ఆస్క్ సుప్రీం కోర్ట్ టు క్విక్లీ హియర్ అపీల్ టు సేవ్ హిస్ టారిఫ్స్. సో దాని మీద ఎందుకంటే దాని మీద సుప్రీం కోర్టు లోకల్ కోర్ట్ అక్కడ దాన్ని కొద్దిగా కొట్టివేసిన తరుణంలో దీన్ని సుప్రీంకోర్టులో అపీల్ విషయంలో త్వరగా వినాలి తన వాదనలు అన్నట్టు కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఉండడం. ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ 1.2% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్, షాంఘై రెండు కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్తో అయితే ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 1%, S&P 500 0.5% మేర లాభాలతో ముగియగా డౌ జోన్స్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది. గోల్డ్లో కొనుగోళ్ల మద్దతు కొనసాగుతూనే ఉంది. $3,600 స్థాయికి గోల్డ్ వెళ్ళడం చూసాం. కొద్దిగా పీక్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనలేం, కానీ ఇది గరిష్ట స్థాయి దగ్గర కొద్దిగా సెటిల్ డౌన్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా $41 పైనే ట్రేడ్ అవుతుంది. ఆయిల్ బ్రెంట్ మనకి $67 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫ్రమ్ చిప్స్ టు క్లాస్ రూమ్స్, చైనా వాంట్స్ టు టీచ్ ద వరల్డ్ ఇట్స్ టెక్. గ్లోబల్ బాండ్ సెల్ ఆఫ్ రిఫ్లెక్ట్స్ అన్నీస్ ఓవర్ బడ్జెట్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్స్. ఇన్వెస్టర్స్ బెట్ ఆన్ ఫెడ్ కట్స్ బట్ లేబర్ డేటా కట్స్ డీపర్. సో ఇంటర్నేషనల్గా కూడా చాలా న్యూస్ ఫ్లో ఉంది. చైనా జింగ్పింగ్ సేస్ ద వరల్డ్ ఫేసెస్ పీస్, నిన్న మాట్లాడుకున్న అంశాలు. సో ఇవన్నీ కూడా మేజర్గా స్టాక్స్ పరంగా చూస్తేనేమో నిన్న మేజర్గా మన మార్కెట్స్కి ప్రభుత్వం ఇచ్చిన GST పుష్ కొన్ని సెక్టార్స్కి ఒక మంచి ఊతం ఇవాళ ఇచ్చే అవకాశం ఉంటుంది. మంచి లాభాలతో మార్కెట్స్ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సెక్టార్స్కి అనూహ్యమైన బూస్టింగ్, కాకపోతే మార్కెట్స్ కొద్దిగా కొన్ని సెక్టార్స్కి దీన్ని డిస్కౌంట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇనిషియల్గా అగ్రెసివ్ బెట్స్ తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే స్టార్టింగ్లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డట్టు సడన్గా బయింగ్ సపోర్ట్ కూడా రావచ్చు మార్కెట్స్కి, కాకపోతే తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిపోవచ్చు. అందువల్ల సో వీక్ ట్రేడర్స్ ఆర్ వీక్ హార్ట్స్ ఉంటే కొద్దిగా దూరంగా ఉండడమే మంచిది కొన్ని రంగాలకి వాళ్ళు. ఎందుకంటే వోల్టైల్ చాలా ఎక్కువ ఉంటుంది, వోల్టాలిటీ. స్టాక్స్ పరంగా BHEL 2,600 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ MB పవర్ నుంచి గెలుచుకున్నట్టు వెల్లడించింది. శ్రీ షరికా ఎంటర్ప్రైజెస్ secured JSW renewable energy contract for advanced 33 kV smart switch gear. Swiggy has increased the platform fees for its food delivery business to 15 rupees from 12 rupees in certain geographies. adokati. And Aptus PE firm Westbridge Capital likely దాదాపు 8.23 కోట్ల షేర్లను విక్రయించబోతున్నట్టు వెల్లడించింది. యాప్టస్లో ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ వెస్ట్బ్రిడ్జ్. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ వాళ్ళ ఆర్మ్ ప్రెస్టేజ్ ఆఫీస్ వెంచర్స్ హ్యాస్ రిసీవ్డ్ ఏ షోకాజ్ నోటీస్ ఫ్రమ్ TGGA హైదరాబాద్. అలాగే మారుతి సుజుకి రివింగ్ అప్ ఇట్స్ మిడ్ సైజ్ SUV గేమ్. ద మారుతి సుజుకి అన్వీల్డ్ ద ఆల్ న్యూ విక్టోరీస్ యాజ్ ద నేషన్స్ టాప్ కార్ మేకర్ స్క్రాంబుల్స్. సో SUV విషయంలో కొద్దిగా వెనకబడిన తరుణంలో అట్లీస్ట్ ఇప్పుడైనా సరే కాపాడుకోవడానికి, తన ఫేస్ని కాపాడుకోవడానికి విక్టోరీస్ రూపంలో SUV రంగంలోకి దిగింది. బట్ చూడాలి ఏ మేరకు ఇది సక్సెస్ఫుల్ అవుతుందో. బట్ మిడ్ కార్ అండ్ ఎకానమీ బేస్డ్ సెగ్మెంట్లో, చిన్న కార్ సెగ్మెంట్లో మారుతి స్టిల్ ఇప్పటికీ తన లీడర్షిప్ పాత్ర కొనసాగిస్తూనే ఉంది. కోల్ ఇండియా, ద స్టేట్ రన్ మైనింగ్ గ్రూప్ కోల్ ఇండియా హ్యాస్ ఇష్యూడ్ టెండర్స్ టు బిల్డ్ 3 gigawatts ఆఫ్ సోలార్ అండ్ 2 gigawatts ఆఫ్ విండ్ పవర్ ప్లాంట్స్. ఒకటి. వేదాంత యూనియన్ ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ has deferred a decision on Vedanta's proposal to divert 700 hectares of forest land in Odisha. కొద్దిగా నెగిటివ్ అవుతుంది. సో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రమోటర్స్ దాదాపు 4,000 కోట్ల రూపాయల మేర ఫండ్స్ ఇన్ఫ్యూజ్ చేశారు. ఆటో అండ్ కన్జ్యూమర్ స్టాక్స్ విల్ బీ ఇన్ ఫోకస్ టుడే. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు, ఎందుకంటే GST రేట్ కట్ చేసిన తరుణంలో ఆటో అండ్ కన్జ్యూమర్ ఎప్పుడైతే గత కొద్ది రోజు నుంచి కన్జ్యూమర్ బేస్డ్ స్టాక్స్ ఉంటాయో వాటన్నిటిలో కూడా యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. సో ఫ్రెష్గా అనూహ్యమైన బయింగ్ అంటే విపరీతమైన బయింగ్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఇది మళ్ళీ నెక్స్ట్ వీక్ సెటిల్ డౌన్ అవుతుంది. ఆ తర్వాత రేపు వీకెండ్ కూడా ఉంది కాబట్టి మార్కెట్స్ కొద్దిగా ఈ న్యూస్ని డైజెస్ట్ చేసుకొని సెటిల్ డౌన్ అవ్వడానికి టైం పడుతుంది. అందువల్ల ఇనీషియల్గా క్విక్గా ఏదో మనీ తీసుకొని బయటపడదాం అనుకున్నప్పుడు మాత్రం సో అంత మీరు రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉందో ఆలోచించుకుని తర్వాత డెసిషన్ తీసుకోవడం మంచిది. స్టాక్స్ పరంగా మనకి రైల్టెల్ 15 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. అలాగే కెరారో ఇండియాకి 15 కోట్ల రూపాయల మేర 2 షోకాజ్ నోటీసులు అయితే వచ్చాయి. యూకో బ్యాంక్ రిసీవ్డ్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఎస్టాబ్లిష్ IFSC బ్యాంకింగ్ యూనిట్ ఇన్ గిఫ్ట్ సిటీ గాంధీనగర్. ITD సిమెంటేషన్
ద కంపెనీ హాజ్ అనౌన్స్ దట్ దే ఆర్ చేంజింగ్ దేర్ నేమ్ టు సెమ్ ఇండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్గా పేరు మారుతుంది. అది ఒకసారి గమనించండి. ఇవన్నీ పక్కన పెడితే స్టాక్స్ స్పెసిఫిక్గా ఇవాళ మేజర్గా జిఎస్టీ ప్లే అనేది ఓవరాల్గా మార్కెట్స్ని ఒక దేశానికి దేశం చేసే అవకాశం ఉంది. ఈ మేజర్గా ఈ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ కన్జ్యూమర్ రిలేటెడ్ హెయిర్ ఆయిల్ కానీ షాంపూ ఇవన్నీ కూడా ఏకంగా 18-5% మేర తగ్గడంతో ఇమీడియట్గా ఏంటంటే కంపెనీస్కి ఎలాంటి బెనిఫిట్ ఇమీడియట్గా రాదు. ఎందుకంటే అది జనాలకు ధరలు తగ్గుతాయి కాబట్టి జనాలు కొనాలి, మళ్ళీ ఆ కన్జంప్షన్ ప్యాటర్న్స్ డైజెస్ట్ చేసుకోవాలి మార్కెట్స్, తర్వాత అది నెక్స్ట్ క్వార్టర్లో కనిపించాలి. సో ఇవన్నీ కూడా ఎందుకంటే మనకి దివాళీ సీజన్ ఉంది కాబట్టి దసరా దీపావళి ఇవన్నీ కన్జంప్షన్ ప్రభుత్వం తగ్గించింది, బట్ కన్జంప్షన్ కూడా అదే స్థాయిలో జరగాలి. కన్జంప్షన్ జరిగినప్పుడు మాత్రమే కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. జస్ట్ న్యూస్ బేస్ చేసుకుని మాత్రం విపరీతంగా పడకండి అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నది. సో ఇవన్నీ కూడా ధరలు తగ్గించింది. ఆల్రెడీ నిన్న సాయంత్రం నుంచి అందరి వాట్సాప్ స్టేటస్ల్లో అందరి దగ్గర హడావిడి ఇదే ఉంది కాబట్టి ప్రత్యేకించి దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కార్ల ధరలు దాదాపు 50-60 వేల నుంచి ₹1,00,000 దాకా తగ్గే అవకాశం ఉంది. చిన్న కార్లు అన్నట్టుగా కూడా ఇండస్ట్రీతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న అంశం. ట్రాక్టర్ టైర్స్, పార్ట్స్, ట్రాక్టర్స్ ధరలు తగ్గాయి కాబట్టి ట్రాక్టర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా లాంటివి కొద్దిగా బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ అండ్ స్ప్రింక్లర్స్, సో దీంతో జైన్ ఇరిగేషన్ లాంటి కంపెనీస్ కొద్దిగా బెనిఫిట్ అవుతాయి. ఆటోమొబైల్ స్టాక్స్ అవుతాయి. ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీస్, ఎందుకంటే ఇన్సూరెన్స్ 18% నుంచి నిల్ చేసిన తరుణంలో ఆ ఇన్సూరెన్స్ అట్లీస్ట్ ఇనిషియల్గా కొద్దిగా చీప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కొంటారు. దానివల్ల ఇన్సూరెన్స్ రిలేటెడ్ స్టాక్స్ బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. ఎయిర్ కండిషన్స్ లైక్ బ్లూ స్టార్ కానీ వోల్టాస్ కానీ ఇవి కూడా కొద్దిగా బెనిఫిట్, అండ్ డిక్సన్ టెక్నాలజీస్ లాంటివి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా స్పెసిఫిక్ స్టాక్ రిలేటెడ్ అండ్ ఎక్సర్సైజ్ నోట్బుక్స్ అండ్ నోట్బుక్స్ ఇవి కూడా ధరలు తగ్గుతాయి. అండ్ పెన్సిల్స్ లాంటివి తగ్గుతాయి కాబట్టి డామ్స్ లాంటి స్టాక్స్ని ఇవన్నీ కూడా మీరు రాడార్లో పెట్టుకోవచ్చు. అయితే హ్యూజ్గా జంపిన్ అయి తీసుకోవడం మాత్రం కొద్దిగా రిస్క్ అవుతుంది. అదొక్కటి ఆలోచించండి. కొద్దిగా సెటిల్ డౌన్ అయిన తర్వాత మీరు మీ బెట్స్ అయితే తీసుకోవచ్చు. సర్వీసెస్ యాక్టివిటీ 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. అదొక పాజిటివ్ అంశం. ట్యాక్స్ రివ్యాంప్ ఓవరాల్గా గ్రోత్కి ఒక 30 బేసిస్ పాయింట్స్ మేర ఉండవచ్చు అనేది మహీంద్రా గ్రూప్ ఎండి అండ్ సిఇఓ చెప్తున్నారు. సో అందువల్ల ఇమీడియట్గా ఏంటంటే మనకు యుఎస్ నుంచి ఏదైతే తారిఫ్ ఉందో, తారిఫ్ భయం ఉందో దాన్ని కొద్దిగా పేర్ డౌన్ చేయడానికి ప్రభుత్వం తీసుకునే ఒక మేజర్ స్టెప్ ఇది. గతంలో ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 1,00,000 కోట్లు, ఇప్పుడు దీనివల్ల కన్జంప్షన్ మరింతగా పెంచేందుకు చేసిన ప్రయత్నాలు కాబట్టి ఏదైనా సరే కన్జంప్షన్ ప్యాటర్న్స్ మీద ఆధారపడి ఉంటుంది. జనాల చేతిలో డబ్బులు అయితే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించడం వల్ల 1,00,000 కోట్ల డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ధరలు తగ్గించడం వల్ల వాళ్ళకు కొనే వెసులుబాటు ఉంటుంది. అంతేగాని జిఎస్టీ తగ్గించగానే రేపు పొద్దు నుంచి లైన్లో నించుని అందరూ ఒకసారి కొనుగోలు చేస్తారు అని కూడా కాదు. అట్లీస్ట్ కొద్దిగా చీప్ అవుతాయి కాబట్టి కొనాలి అటు ఇటు అనుకున్న వాళ్ళు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని ఒక్కటి మనం దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి టైం తీసుకోవాలి. స్మాల్ కార్స్ అండ్ సైకిల్స్, మోటార్ సైకిల్స్ కానీ, టీవీస్ కానీ ఇవన్నీ కూడా ధరలు తగ్గబోతున్నాయి. అదొక మేజర్ అప్డేట్. ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గబోతున్నాయి. అండ్ ఏంటి తగ్గబోతున్నాయి అని కూడా చూడొచ్చు. అండ్ ఐటీసీ లాంటి వాటికి ఒక నెగిటివ్ న్యూస్, ఎందుకంటే వాటిని సిన్ గూడ్స్ జాబితాలో పడేసిన తరుణంలో ఐటీసీకి కొద్దిగా అంటే ముందే అండర్ పర్ఫామ్ చేస్తున్న ఐటీసీకి ఇది కొద్దిగా నెగిటివ్ అవుతుంది. బట్ ఆల్రెడీ అది అనుకుంటున్న అంశమే ఐటీసీ విషయంలో. స్మాల్ కార్స్ మారుతి కోర్ స్ట్రెంత్ అదే కాబట్టి దాని మీద ఫోకస్ ఉంటుంది. బట్ ఎస్యూవీస్లో కూడా మార్కెట్ షేర్ని పెంచుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మారుతి అయితే చెప్తుంది. మెటల్ స్టాక్స్, ఎందుకంటే చైనాలో వాళ్ళు ప్రొడక్షన్ తగ్గించడము, చైనాలో కొద్దిగా ఈ మెటల్స్ మీద ఫోకస్ తగ్గించిన తరుణంలో అది పరోక్షంగా ఇండియన్ మెటల్ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుందని ఆలోచన నేపథ్యంలో మెటల్ స్టాక్స్లో కొద్దిగా చూస్తున్నాం. అండ్ రీసెంట్గా క్రిసిల్ రిపోర్ట్ కూడా, సిఎల్ఎస్ఏ రిపోర్ట్ కూడా ఇక మెటల్ స్టాక్స్ వర్స్ట్ అయిపోయింది దాదాపుగా అన్నట్టుగా కూడా చెప్తున్న తరుణంలో కొద్ది స్టాక్స్లో అయితే యాక్టివిటీ అయితే మనకు కనిపిస్తుంది. ద బ్రోకరేజ్ సెట్ జేఎస్పిఎల్ అలాంగ్ విత్ హిందాల్కో, వేదాంత ఈ కంపెనీస్ 3 ప్రిఫర్డ్ బెట్స్గా వెల్లడించింది. మోర్ ట్రబుల్, ఎందుకంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఎక్స్-సిఇఓ ప్రధానమంత్రికి ఏకంగా లేఖ రాశారు. ఇప్పుడున్న బోర్డు చైర్మన్ని తీసివేయాలి అని చెప్పి, గోబింద్ జైన్ అని చెప్పి ఆయన సిఎఫ్ఓగా ఉన్న సునీల్ మెహతా చైర్మన్ని ఆయన తొలగించాలి, ఎందుకంటే ఆయనే అవకతవకలకి మూల కారణము. అండ్ ఈ ఇర్రెగ్యులారిటీస్ అన్నిటినీ కవరప్ చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారన్నట్టుగా కూడా చెప్పారు. దానికి తోడు లిస్టింగ్ నుంచి కూడా, అంటే కంపెనీ ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఈ అవకతవకలన్నీ కూడా అన్నిటి కూడా ఆయన ఉన్నారన్నట్టుగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే కొద్దిగా ఇంకా ఇండస్ఇండ్ బ్యాంక్లో పెయిన్ ఉందని అనుకోవాలి. జైన్ స్ట్రీట్ శాట్కి వెళ్ళింది ట్రైబ్యునల్కి సెబీ మీద.
ఇండియా ఐస్ మోర్ S400s యాజ్ లాస్ట్ డెలివరీ డ్యూ నెక్స్ట్ ఇయర్. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలే. ఇండియా మీద ఎందుకంటే ఆ కంటగింపు నేపథ్యంలో సెకండరీ శాంక్షన్స్ విధించాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తారంటే 50% కాకుండా మరింతగా నెంబర్ పెరిగే అవకాశం కూడా ఉంది. phase 2 ఆర్ phase 3లో మరిన్ని శాంక్షన్స్ విధిస్తామని చెప్పి ఆయన పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అర్బన్ కంపెనీ తన ప్రైజ్ని 98 నుంచి 103 రూపాయల ధర ఐపీఓ కోసం ఫిక్స్ చేసింది. 472 crores ఫ్రెష్ ఐపీఓ కాగా 1428 crores ఓఎఫ్ఎస్ ద్వారా నిధులు సమీకరించబోతున్నారు. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.